హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డైలీ తెలుగు ఇన్సైట్స్. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా అద్భుతాలు క్రియేట్ చేస్తుంది. మరి సిరీస్లో సన్ రైజర్స్ పేసర్ మహమ్మద్ సమీ ఆడనున్నాడా? జస్ప్రీత్ బుమ్రా హవా ఎలా కొనసాగుతుంది? ఇవాల్టి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోని చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ సన్ రైజర్స్ స్టార్ మహమ్మద్ సమీ భారత్ జట్టులోకి రీఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్నాడు. అతను రంజీ ట్రోఫీ మ్యాచ్లో ఇప్పటికే 5 వికెట్లు సాధించి తన ఫిట్నెస్ను ప్రూవ్ చేసుకున్నాడు. కానీ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాలంటే స్పోర్ట్స్ అండ్ సైన్స్ డిపార్ట్మెంట్ గ్రీన్ సిగ్నల్ అవసరం. బీసీసీఐ ఒక నేషనల్ సెలెక్టర్తో కలిసి సమీని పరీక్షిస్తుంది. అతను సుదీర్ఘ స్పెల్ వేయగలడా లేదన్నది ప్రధాన అంశం. క్లియరెన్స్ వచ్చిన వెంటనే 2 టెస్టులో సమీ ఆట ఆరంభమవుతుందా అన్నది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా మారుతుంది. భారత కెప్టెన్గా స్టార్ బౌలర్గా జస్ప్రీత్ బుమ్రా చూపిస్తున్న పర్ఫార్మెన్స్ చాలా అద్భుతం అంటూ ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ బుమ్రాపై ప్రశంసలు కురిపిస్తూ, బుమ్రా లాంటి బౌలర్తో ఆడడం నా కెరీర్లో గర్వకారణం అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు ఈ హైదరాబాదీ బ్యాటర్. పెద్ద టెస్ట్లో బుమ్రా 8 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. అతని కెప్టెన్సీలో టీమిండియా కంగారుల గడ్డపై 295 పరుగుల భారీ విజయాన్ని సాధించింది. 2 టెస్టుకు రోహిత్ శర్మ మళ్లీ జట్టులోకి వచ్చాడు. అతని సారథ్యంలో బుమ్రా వైస్ కెప్టెన్గా కొనసాగుతాడు. ఇక యువ ఆటగాడు శుభ్మన్ గిల్ గాయం నుంచి కోలుకుని జట్టులో చేరాడు. పింక్ బాల్తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో గిల్ అర్ధశతకం సాధించి చక్కటి ఫామ్ చూపించాడు. ఇదిలా ఉండగా ట్రావిస్ హెడ్ బ్యాటింగ్ శైలి అగ్రెసివ్గా ఉండి బౌలర్లపై ఆడే ధైర్య సాహసాలను ప్రతిబింబిస్తుంది. అతను స్పిన్ మరియు పేస్ బౌలర్ల సమర్థంగా ఎదుర్కొంటూ సుదీర్ఘ షాట్లకు పేరుగాంచాడు. ప్రత్యేకంగా ఆఫ్ సైడ్లో అతని స్ట్రోక్ ప్లే ఆకర్షణీయంగా ఉంటుంది. అతని ప్రధాన లక్షణం ఫుట్వర్క్ మీద ఉన్న నమ్మకం, వేగంగా పరుగులు చేయడం, బౌలింగ్ పరిస్థితులకు అనుగుణంగా మారిపోయి అతని సామర్థ్యం మరియు సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడే ఓర్పు అతని బ్యాటింగ్ ప్రత్యేకతలు. స్పిన్నర్లను ఎదుర్కొనే నైపుణ్యం అతనికి ఎక్కువ ప్రాచుర్యం తెచ్చింది. 2024 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అతని ప్రదర్శన ఈ నైపుణ్యాలను స్పష్టంగా చూపించింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2 టెస్టులో భారత్ సత్తా ఎలా ఉంటుందో చూడాలి. మహమ్మద్ సమీకి క్లియరెన్స్ వస్తుందా? జస్ప్రీత్ బుమ్రా మళ్ళీ మ్యాజిక్ చేస్తాడా? మీ అభిప్రాయాలు కామెంట్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.